భరద్వాజ గారు, హ్మ్. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో వాటు కూలీ టికెట్ రేట్లు పెంచారు. అది అయిపోయింది. ఎట్లా పెంచేస్తారు డెసిషన్ అవును. అయిపోయింది. పెంచడం కరెక్టా కాదా? ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేసి అభిమానుల రక్తం పీలుస్తున్నారు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. అంటే దానికి మీరు ఎంతవరకు అంటే ఏకీభవిస్తారు? జనరల్‌గా ఈ ప్రైస్ హైక్ అనేది టికెట్ల ప్రైస్ హైక్ అనేది హ్మ్. దాని ప్రభావం కనిపించేది మొదటి వారం అంటున్నారు ఈళ్ళు. హ్మ్. మొదటి వారం రోజులు అంటే సినిమా పడిన మరుక్షణం థియేటర్‌కెళ్ళాలి అనేటువంటి ఉత్సాహం ఉండేది అభిమానులకి మాత్రమే. హ్మ్. అభిమానులు మాత్రమే దూసుకుని వెళ్ళిపోతారు. ఎంత రేటున్నా కొనేస్తారు. కాబట్టి ఆ వీక్‌నెస్‌ని సొమ్ము చేసుకునే ప్రయత్నంగా చూడొచ్చు దీన్ని. హ్మ్. ఏది ఈ ప్రైస్ హైక్‌ని. అంటే అభిమానుల జేబులు కొల్లగొట్టటమే అనే ఆర్గ్యుమెంట్‌తో విభేదించాల్సిన అవసరం ఏం లేదు. సమర్థిస్తారు మీరు. డెఫినెట్‌గా. అంటే ఓకే. అభిమానించిన పాపానికి వాళ్ళ జేబులు కొల్లగొట్టే హక్కు ఎవరిచ్చారు ఈళ్ళకి హ్మ్. అనే ధోరణిలో కూడా వెళ్ళవచ్చు. నిజానికి వాళ్ళకి సబ్సిడీ రేట్‌లో చూపించాలి కదా మీరు సినిమా. ఫ్యాన్స్‌కి డిస్కౌంట్ ఇస్తామనా? మీ ఫ్యాన్స్ మీ అభిమానులకి డిస్కౌంట్ ఇవ్వండి. హ్మ్. ఒక స్పెషల్ షో వేయండి కావాలంటే. ఓకే. ఓకే. అప్పుడు ఇక్కడికి ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఏది ఈ పెంచిన రేట్ల దగ్గరికి. హ్మ్. కాబట్టి ఇది చాలా రోజుల నుంచి ఈ చర్చ ఉంది. ఎప్పుడైతే ఈ టిక్కెట్ల రేట్లు పెంచాలి అంటున్నారో, రెండోది ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తోంది. హ్మ్. ఈ ప్రైస్ హైక్ అనేది ఇప్పుడు సినిమాలు 2 రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక సినిమాలో నాగార్జున ఉన్నాడు, తెలుగు హీరో. రెండో సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు, తెలుగు సూపర్ స్టార్ అతను. హ్మ్. వీళ్ళిద్దరిని చూపించి ఇవి తెలుగు సినిమాలు అని అనిపిస్తున్నారు మన చేత. హుహు. కానీ ఇవి తెలుగు సినిమాలు కాదు. హ్మ్. ఒకటేమో తమిళ్ సినిమా, ఏది 'కూలీ'. నాగార్జున ఉన్నాడు ఆ సినిమాలో. హ్మ్. అలాగే వార్ 2కి వచ్చేసరికి అది హిందీ సినిమా. అయితే వేదిక మీద ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పాడు, ఇది హిందీ సినిమాగా చూడకండి మీరు. హ్మ్. ఇది హిందీ సినిమా ఎలాగో తెలుగు సినిమా కూడా అని చెప్పాడు ఆయన. హ్మ్. అంటే అసలు ప్రోగ్రామ్ ఏమిటి, పాన్ ఇండియా మార్కెట్. హ్మ్. ఇప్పటివరకు మనం ఎక్స్పాండ్ అవుతున్నాం. అంటే మనం భారీ సినిమాలు తీస్తున్నాం, ప్రపంచ మార్కెట్‌కి వెడుతున్నాం. హ్మ్. కానీ హిందీకి మొదటి నుంచి కూడా మార్కెట్ ఉంది, జాతీయ మార్కెట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకొంచెం కాన్షియస్‌గా కింద మార్కెట్‌లను కొల్లగొట్టాలి హ్మ్. అని అనుకుని, ఈ హీరోలను తమ సినిమాల్లో పెట్టుకోవడం అవసరంగా భావించి, హ్మ్. అనివార్యంగా, అవసరంగా భావించి, అందుకని ఎన్టీఆర్‌ని ప్రిఫర్ చేశారు వాళ్ళు ఈ సినిమాలో. దాని వెనకాల ప్రోగ్రామ్ ఉంది. అంటే బాలీవుడ్డు అన్ని భాషల నటుల్ని, అన్ని భాషల డైరెక్టర్లని తనతో ట్రావెల్ చేయించుకోవటానికి ఒక వ్యూహం రచించుకొని ఎడుతోంది. హ్మ్. అందులో భాగంగానే 'షారుఖ్ ఖాన్' అట్లీతో చేయటం కానీ, లేదు అట్లీ ఇప్పుడు బాంబేలో వరుస సినిమాలు చేయటం, లోకేష్ కనకరాజుతో అమీర్ ఖాన్ మాట్లాడటం, ఓ ప్రాజెక్ట్ సెట్ అవ్వబోతోంది వాళ్ళ మధ్య. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే సౌత్ ఇండియన్ ఆర్టిస్టులకి ప్లేస్మెంట్లు దొరుకుతున్నాయి బాలీవుడ్ సినిమాల్లో. ఈ ప్రోగ్రామింగ్ అంతా జరుగుతోంది. వాళ్ళు కూడా దృష్టి పెట్టారు. కింది మార్కెట్లలోకి వెళ్ళాలంటే కింది మార్కెట్లను కూడా మనం రిసెప్షన్ ఇవ్వాలి వాళ్ళకి అని అనుకుని ఈ ప్రోగ్రాం జరుగుతోంది. హ్మ్. జరుగుతున్నప్పుడు మనము పెద్ద బడ్జెట్ పెడుతున్నాం. ఈ పెద్ద బడ్జెట్ ఏ ఉద్దేశంతో పెడుతున్నాం మనం? హ్మ్. మార్కెట్ విస్తరిస్తోంది కాబట్టి పెడుతున్నాం. మార్కెట్ విస్తరిస్తున్నప్పుడు పెద్ద బడ్జెట్ పెడుతున్నారని ఇక్కడెందుకు టికెట్ల రేట్లు పెంచాలి? హ్మ్. మీరు పెడుతున్నటువంటి పెట్టుబడులకు గ్యారంటీ ఉంది మీకు మార్కెట్. అదే. పాన్ ఇప్పుడు ఇండియా మార్కెట్, లోకల్ వరల్డ్ మార్కెట్. మార్కెట్‌లో సినిమాలు తీసినప్పుడు ఒక ప్రైస్ ఉంది మీకు. కానీ లోకల్ మార్కెట్ నుంచి మీ సినిమాని బయటికి పంపిస్తున్నారు మీరు. ఇక్కడ 5 రాష్ట్రాల్లో వేస్తున్నారు. అటు హిందీ బెల్ట్‌లోకి తీసుకెళ్తున్నారు. అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి కాబట్టి మంచి క్వాలిటీ సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. ఈ డబ్బులకి గ్యారంటీ మీకు మార్కెట్ ఉంది. ఇక్కడ తెలుగు మార్కెట్‌లో టికెట్ల రేట్లు పెంపు అనే దాంతో మీకేమిటి ప్రమేయం అని ఎవరు అడగటం లేదు హ్మ్. ఇప్పటిదాకా. ఈ క్వెషన్ రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అందుకని ఈ ప్రైస్ హైక్ అనేది ఇబ్బందికరమే. అది మిగిలిన చోట్ల జరిగితే ఓకే. ఇప్పుడు ప్రతి చోట 'హృతిక్ రోషన్' ఉన్నాడు కాబట్టి హిందీ మార్కెట్ అంతా పెంచారా రేట్లు? హ్మ్. ఎక్కడా కనిపించట్లేదు కదా! ఇక్కడ మాత్రమే కనిపిస్తోంది. 'రజనీకాంత్' ఉన్నాడు అక్కడ. తమిళనాడులో పెంచలేదు కదా కూలీ రేట్లు. హ్మ్. కూలీకి ఇక్కడ పెరిగినాయి. ఇక్కడ రేట్లు, అక్కడ రేట్లు కంపేర్ చేస్తే అక్కడే తక్కువ. హ్మ్.
కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే జరుగుతోంది ఇది అనేది ఓపెన్ అయిపోయి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది ఈ టాపిక్ మీద. అందుకని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే మన ఇక్కడ సినిమాలు మనం మొదట్లో ఇక్కడ ఎక్కువ బడ్జెట్ పెట్టినటువంటి సినిమాలకి ప్రైస్ హైక్ గురించి అడగాలి అని కొంతమంది ప్రొడ్యూసర్లు అనుకుని ఒక ప్రయత్నం అంటే యాక్చువల్గా చిరంజీవి గారు అంజీ సినిమా అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అడగాలనుకున్నాడు. లోకల్ మార్కెట్ సినిమానే అది. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ అయ్యి విడుదలవుతుంటే ఆ పన్ను వస్తుంది కదా, జిఎస్టీ పోవడం ఏదో వస్తుంది కదా, వస్తుంది. షూటింగ్లు జరుపుకుంటే ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ ఈ 2 సినిమాలు ఎక్కడ జరిగినాయి షూటింగ్లు? ముంబైలో కూడా జరిగింది, చెన్నైలో కూడా జరిగింది కదా. అవును, మెజారిటీ షూట్లు అక్కడే జరిగినాయి. ఇది కూలీ కొంత ఇక్కడ జరిగింది. ఓకే ఓకే, కూలీ ఇక్కడే జరిగింది. మేజర్ పార్ట్ ఇక్కడే చేశారు. ఓకే ఓకే, రామోజీలో. తర్వాత బార్ 2కి వచ్చేసరికి టోటల్ అక్కడే జరిగింది. ఓకే, బాంబే బేస్డ్ కానీ నడిచింది. రెండోది ప్రొడక్షన్ హౌస్ కూడా అక్కడే. అది పైగా యశ్రాజ్ వాళ్ళ సినిమా, అది పెద్ద బ్యానరు. సో ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి దానికి. ఇది సన్ పిక్చర్స్ అనుకుంటా కదా. అవును, అయినప్పటికీ వాళ్ళకంటే కూడా లోకేష్ కనకరాజు ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ భుజాన్ని వేసుకుని తిరిగాడు అతను. అదే అందుకని ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ సినిమాలు అనేది కూడా పక్కన పెట్టేస్తే ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు. దానికోసం అంటే అన్ని వసతులతో స్టూడియోలు అన్ని చోట్ల వెలసినాయి. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. కానీ దీనికంటే కూడా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎందుకు ఈ ప్రైస్ హైక్? మీరు కూడా సాధారణమైనటువంటి రేట్లకే సినిమా చూపించండి. రన్ వస్తుంది కదా, ఇంకో 4 రోజులు రిపీట్ ఆడియన్స్ ఉంటారు కదా. మొదటి రోజే వాళ్ళు 2 టికెట్ల డబ్బులు ఎందుకు పెట్టాలి? అభిమానులను ఎందుకు కోసుకు తినాలి మీరు? ఓకే, అభిమానుల మీద మీకు ఇది ఉంటే, ప్రేమ ఉంటే వాళ్ళకి సబ్సిడీతో ఒక షో వేయండి ఎక్కడైనా, ఒక ప్రత్యేకమైన థియేటర్లో. మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వాళ్ళు రావాలి, అరవాలి, కేకలు పెట్టాలి, వాళ్ళ ఎనర్జీ కావాలి మీకు. మళ్ళీ వాళ్ళ డబ్బులు కూడా కావాలంటే అలాగే ఏదో ఒకటే తీసుకోండి. ఒకటి తీసుకొని మిగిలింది వాళ్ళకి ఏదన్నా ఒక వెసులుబాటు చూపించండి. అది జరగాలి. అది జరగకుండా మీరు కేవలం ఇప్పుడు తెలుగు మార్కెట్లో స్క్రీన్లు పెరిగినాయి కాబట్టి ఒక సినిమాకి అడ్జస్ట్ చేస్తుంది అని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆలోచించి ప్రభుత్వాలు ఈ ధోరణి, ఆల్రెడీ ప్రీమియర్స్ మీద గతంలో చర్చ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్లోర్ మీద ఒక ప్రకటన చేశాడు. నేను ప్రైస్ హైక్కి కానీ లేకపోతే ప్రీమియర్స్కి కానీ తెలంగాణలో అనుమతించను అని చెప్పాడు ఆయన. కానీ ప్రీమియర్స్కి అనుమతి ఇచ్చారు ఈ మధ్యకాలంలోనే హరిహర వీరమల్లుకి. సరే, ఆ అడ్వాంటేజ్ ఏదో వాళ్ళు పొందారు. ఈ సినిమాలకు ప్రీమియర్స్ లేవు కానీ ప్రైస్ హైక్ ఇచ్చారు. అంటే ఇది కొనసాగే ట్రెండ్ అనేది అర్థమవుతోంది. ఇది కొనసాగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, పెంచితే అంటే కొన్ని సినిమాలకు ఇబ్బంది ఉంటుంది. అంటే చిన్న సినిమాలకు వచ్చేసరికి టికెట్ల రేట్లు తగ్గించుకునే వెసులుబాటు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు తక్కువకే మేము సినిమా చూపిస్తామని పబ్లిసిటీ చేసుకుంటారు. తక్కువ రేటుకి థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులకి అక్కడ స్నాక్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి టికెట్ల రేట్ల పెంపు తగ్గింపు మీద శ్రద్ధ పెడుతున్న ప్రభుత్వాలు ఫుడ్ కోర్ట్ మీద వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాలి కదా. ఓకే, 100 రూపాయలకి టికెట్ అమ్మి లోపలికి వెళ్ళి 500 పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద కూడా దృష్టి పెడితే ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ, ఈ మల్టీప్లెక్స్ల్లో పర్టికులర్గా ఈ చైన్ బిజినెస్ జరుగుతున్నటువంటి సినిమా థియేటర్ల మీద, స్క్రీన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టి ఆ ధరలు తగ్గించేటువంటి చర్యలు ఏవైనా తీసుకోగలిగితే అభిమానులే కాదు ప్రేక్షకులందరూ కూడా, సినిమా ప్రేమికులందరూ కూడా థియేటర్లకు పరిగెడతారు. కాబట్టి ఆ వాతావరణం కల్పించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిది. టికెట్ల రేట్లు పెంచడం కాదు. ఓకే, థ్యాంక్ యూ.